నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇక పసిడి ధరలు రోజు రోజుకు పైకి చేరిపోతున్నాయి. బంగారం కొనుక్కునే సామాన్య మధ్యతరగతి ప్రజలు వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. మరోవైపు ధనవంతులు మాత్రం బంగారం కొనుగోలును పుత్తడిపై ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు. పుత్తడికి ఉన్న డిమాండ్తో కార్పొరేట్ సంస్థలతో పాటు చిన్నపాటి షాపులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తారాజు వల్ల పైకి చేరుకుండడంతో షాపులన్నీ ఆభరణాల కాంతులే తప్ప కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న పరిస్థితి. బంగారం ధరలపై మగోలు ఏమంటున్నారు? శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నవి. పండగలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనే మహిళలు ఈ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అసలు బంగారం షాపులే వెలవలబోతున్నవి అని చెప్తున్నారు నిర్వాహకులు. అయితే బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనడానికి వచ్చిన కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. అసలు బంగారం రేట్లు పెరగడంపై అసలు ఎలా కొంటున్నారు ఏంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. బంగారం రేట్లు పూర్తిగా పెరిగిన పరిస్థితి ఈ నేపథ్యంలో జనరల్గా చూసుకుంటే పెళ్ళిళ్ళకే కాకుండా ఈ పండగల సీజన్లో కూడా బంగారం కొనడానికి ఎక్కువగా మీరు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు దీపావళికి మీరు రావడం అయితే జరిగింది. ఏంటి దీనిపై ఏమన్నా? ఎప్పుడు బంగారం అంటే లక్ష్మీదేవి అండి. అది మనతో ఉన్నదనుకోండి, ఎప్పుడు లక్ష్మీదేవి మనతో ఉన్నట్టే. ఎందుకంటే అది తక్కువ ఎక్కువ మనకు ఉన్న దగ్గరలో ఉన్నంతలోని ఎప్పుడైనా సరే తీసుకుంటే కనుక అది మనకి ఎప్పుడు శుభమే. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు తగ్గే పరిస్థితి రాదు. పెరుగుతునేతో కొద్దీ ఎక్కువ కొంటూనే ఉండాలి. మనం కొంటూనే ఉంటేనే మనకు అది శుభంగా ఉంటుంది, ఇంకా బాగుంటూ ఉంటాం. జనరల్గా చూసుకుంటే గతంలో కూడా మీరు బంగారం కొని ఉంటారు. ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో గతంలాగా ఇప్పుడు బంగారాలు కొంటున్నారా, ఏమైనా తగ్గించారా? ఇంకా అంతకంటే ఎక్కువే కొంటున్నాం అండి. ఎందుకంటే అప్పుడు కొంచెం ఉన్నప్పుడు కూడా కొన్నాం, అది పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. మేము కొంటునే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఆపకూడదు. జనరల్గా చూసుకుంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డౌన్ కావడం, ఇప్పుడు బంగారం మీద ఎక్కువగా పెడుతున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటున్నారా, లేకపోతే శుభకార్యములకు కానీ మీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఆ పర్పస్ ఏమైనా కొన్ని దాచుకుంటున్నారా? ఇప్పటి నుంచి గోల్డ్ అనేది ఎప్పుడు అలంకరణకి ఎంత ఉపయోగిస్తామో మనకి లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది, మనకు అవసరానికి కూడా ఉపయోగపడుతుంది. ఎంతగానో ఉన్నదండి దీనివల్ల యూజ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాం, అది కావాలి వద్దని కాదు, అందుకే దాని మీద కూడా పెడుతున్నాం. కానీ మనకు అత్యవసరంగా కావాల్సినప్పుడు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా చాలా అవసరం కదా. అమ్మ మీరు చెప్పండి, మీకు తెలిసి బంగారం రేటు ఎంత ఉండేది మీ ఊహ? మాకు తెలిసి 200 ఉండేదండి 1970లోనే. ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అయినప్పుడు ఇప్పుడు అలాగే మేము కొంటున్నాం. అంటే అప్పుడు బట్టి చూసుకుంటే ఇప్పుడు రేటు కూడా ఎక్కువగా పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బంగారం కొనడానికి ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపుతున్నారు? బంగారం కొనడానికి సమయానికి పనికి వస్తుందని దీనికేనే, తర్వాత వస్తువు రూపం పెట్టుకోవడానికి అన్ని విధాలుగా పనికి వస్తుందని తీసుకుంటున్నాం. అది మీరు ఎందుకమ్మా ఇప్పటి నుంచి ఎందుకు బంగారం కొంటున్నారు? ఏమైనా పెళ్ళిళ్ళు ఇక్కడ దాచుకుంటారు? పేరెంట్ కాలకి అన్నిటికీ అవసరమే. అందుకని వెండి బంగారం అనగా అవి అవసరం పడతాయి. ఎప్పుడైనా ఊహించారా మీరు 200 నుంచి ఈ రేటుకు వస్తుంది? ఎప్పుడు ఊహించలేదండి. పెరుగుతూనే ఉంటుంది అలాగే నెల అలాగే కొంటూనే ఉంటున్నాము. ఏంటమ్మా ఒకవేళ బంగారం రేట్లు ఏమైనా తగ్గితే ఏంటి పరిస్థితి? తగ్గితే లేదు దానికేటి, డబ్బులు మాత్రం పెరుగుతాయి. ఎక్కడ ఉన్నాను ఆ దినగానే కొంటున్నాము. ఏం కొనడానికి వచ్చారు? వడ్డానం కొనడానికి వచ్చాం. మాకు మొన్న పట్టుకెళ్ళి ఇంకో అది నచ్చక ఇప్పుడు ఎంత అవుతుందో మరి కొంటాం. 5-6 లక్షలు పెట్టారా? 5-6 లక్షలు, 13 లక్షలు, 18 లక్షలు పెట్టాం బంగారం కొన్నాం. శుభకార్యం కొనుక్కున్నారా లేకపోతే పాప కోసం అని కొన్నాం. రాను మరి రేట్లు పెరిగిపోతున్నాయి కదా. అంటే రేట్లు పెరగడం వల్ల బంగారం కొనడం తగ్గిందంటారా పెరిగింది? బంగారం కొనడం పెరిగింది. మనతో పాటు బంగారం వర్తకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటంటే అసలు ఈ బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఎంతవరకు డిమాండ్ ఉంది? అసలు ధనుష్ చెప్పండి, బంగారపు రేట్లు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో సేల్ ఎలా ఉంది? మీరు చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో మనకి గోల్డ్ రేటు ఇంచుమించు 30 టైమ్స్ పెరిగింది. అదే సిల్వర్ చూసుకుంటే మోర్ దాన్ 50 టైమ్స్ పెరిగింది. అంటే మీరు అక్కడే అర్థం చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇప్పుడు పీపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనుకుంటున్నారు. ఎందుకంటే బయట మార్కెట్లో రియల్ ఎస్టేట్ అంత సేఫ్గా లేదు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంటే గ్రోత్ లేదు. సో మ్యాక్స్ పీపుల్ అందరూ ఎడ్యుకేట్ అయ్యి గోల్డ్ అండ్ సిల్వర్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి మార్కెట్లో గోల్డ్ ఇంకా సిల్వర్
యూసేజ్ కూడా చాలా పెరిగింది. అంటే వరల్డ్ కంట్రీస్ అన్నీ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. జనరల్గా మనం చూసుకుంటే గతంలో ఈ ఫెస్టివల్కి వచ్చేసరికి బంగారం కొనేవాళ్ళు. బంగారం అంటే లక్ష్మీదేవితో సమానంగా పూజించే పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలాగే కొంటున్నారా, లేకపోతే ఇప్పుడు తులం కొనేవాళ్ళు అరతులం అలాగే ఏమైనా కొనే పరిస్థితి ఉంది? అంటే ఒక 10-20% పీపుల్ అయితే తులం కొన్నవాళ్ళు పావు తులం అరతులంకి వచ్చారు. కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఒకప్పుడైతే ఓన్లీ పండగలకే కొనేవారు. ఇప్పుడు పండగని కాదు, ప్రతి నెల వాళ్ళకి శాలరీ పడిన ప్రతిసారి, వాళ్ళకి డబ్బులు వచ్చిన ప్రతిసారి గోల్డ్ మీదకి ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారు. పండగలన్న కాన్సెప్ట్ మ్యాక్స్ తగ్గింది, కానీ కొన్న వాళ్ళు కొంటున్నారు. కొంచెం ఒక 10-15% పీపుల్ మాత్రం వాళ్ళ క్యాపబిలిటీ పట్టి కొంటున్నారు. ఏదైతే బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నా సరే మహిళలు మాత్రం బంగారం కొనడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఒక 2 జనరేషన్స్ మహిళలతో మనం మాట్లాడాము. ఒకరు అయితే తమ బంగారం పెరుగుతున్నా ఇంకా పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, శుభకార్యం కావచ్చు, ఇంక కొంటున్నామని చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే బంగారం కొనుగోళ్లు పెరిగామని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకొకరు అయితే మనం చూసుకుంటే ఊహ తెలిసేటప్పుడు 200 రూపాయలు తులం బంగారం ఉండేది, ఇప్పుడు లక్షలు దాటింది. అయినప్పటికీ కూడా బంగారం కొంటున్నాము. బంగారం అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి బంగారం అనేది ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయదు, ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ భూముల మీద పెట్టవలసిన వాళ్ళు కూడా బంగారం మీద పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం, బంగారం రేట్లు ఇంకా పెరగడంలో దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. వాట్ స్టూడియో.